క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ, అలాగనే సువార్థికులకు, పాస్టర్స్కి, అలాగనే బిషప్లకి, మిగతా దైవజనులందరికీ కూడా ప్రభువు నామంలో క్రీస్తు ద్వారా మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు, వందనాలు తెలియజేస్తున్నాము. మీరందరూ కూడా దేవుని యొక్క పరిచర్యలో చాలా శ్రద్ధగా కష్టపడి దేవుని యొక్క పని కొరకు, ఆత్మల భారము కొరకు మీరు ప్రయాసపడుచున్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను. మనమందరం కూడా దేవుని యొక్క రాజ్యాన్ని స్థిరపరచడానికి, మనము విశ్వాస వీరులుగా నిలబడడానికి ఇదే మంచి అవకాశము. ఈ యొక్క చివరి దినాలలో మనమందరం కూడా మనకు సాధ్యమైనటువంటి పరిసర ప్రాంతాలలో మనం వెళ్ళి నశించిపోవచ్చున్నటువంటి ఆత్మలను క్రీస్తు యొక్క విశ్వాసంలోనికి నడిపించడానికి, ఆయన యొక్క నావలో నడిపించడానికి మనమందరం కూడా సన్నద్ధులై ఉండి మనం ముందుకు కొనసాగాలి. ఎందుకంటే మనకు ముందున్నటువంటి అపోస్తులు, వారికి ముందున్నటువంటి ప్రవక్తలు ఎందరో విశ్వాసము ద్వారా, దేవుని యందు విశ్వాసము ద్వారా తన మరణాలను, వారి యొక్క మరణాలను, ప్రాణాలను పోగొట్టుకోవడానికి కూడా సిద్ధపడ్డారు. అలాగ చనిపోయారు. చూడండి, ప్రవక్తల్లో ఎవరు సుఖంగా చనిపోయిన వాళ్ళు ఎవరు కనిపించరండి. ఈవెన్ అపోస్తలుల్లో కూడా ఒక ఆయన ఎవరు, యోహాను గారు, ఆయన ఒక్కరే సహజమైన మరణాన్ని పొందారు. మిగతా వారందరూ కూడా హింసింపబడి చాలా క్రూరంగా చంపబడ్డారు. అట్టి విశ్వాసం ద్వారా ఈరోజు క్రీస్తుని గురించి ప్రకటించడానికి, క్రీస్తులోనికి నడిపించడానికి మనకు ఎలాంటి శిక్షా విధి లేదు. దయచేసి మీరు 4 ప్రాంతాలకు వెళ్ళి, మీకు వీలు కలిగినటువంటి ప్రాంతాలకు వెళ్ళి విశ్వాసమును గూర్చి, మనకు విశ్వాసం ఉన్నట్లయితే ఆ విశ్వాసము ఎవరి యందైతే ఉంచామో ఆయన యొక్క పని జరిగించడానికి మనం ముందుకి పయనించవలసినటువంటి వారమై ఉన్నాము. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవుని పనిలో వెనకాడాల్సిన అవసరం ఎంత మటుకు లేదు, రాకూడదు. ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, స్వార్థ భారం ఒక స్వార్థికులు మాత్రమే కాదు, విశ్వాసులు కూడా ఉన్నది. ఎందుకంటే ఒక మనిషి అగాధంలో పడి గిలగిలా కొట్టుకుంటుంటే తన ప్రాణాన్ని కాపాడాల్సినటువంటి అట్లీస్ట్ మానవత్వమైన మనకున్నది. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసులుగా ఉన్నటువంటి మనము ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు ప్రాణాపాయాలలో, ఈ లోక గజ్జితో, కుష్టుతో, అసూయ కుతంత్రాలతో బ్రతుకుతున్న వారిని మనం క్రీస్తులోనికి తీసుకొచ్చి వారిని పరిశుద్ధతపరచడం, వారి యొక్క ఆత్మను రక్షించడం కూడా అలాంటిదే కదా. మరి ఎందుకు మనము వెనకాడాలి? క్రీస్తు యందు విశ్వాసము ద్వారా మనమందరం కూడా బలవంతులం కావాలే కానీ మనము స్వార్థముతోనూ ఈలోక విధానంతో ఉండకూడదని మీ అందరికీ తెలియజేస్తూ, మరొక వీడియోలో మనమందరం కూడా క్రీస్తు యొక్క విశ్వాసాన్ని గురించి చాలా దృఢంగా, ఎవరెవరు విశ్వాసాన్ని కలిగి ఉన్నారో, ఎవరెవరు కోల్పోయి ఉన్నారో, విశ్వాస వీరులకు అంటే విశ్వాసాన్ని జయించిన వారికి కలిగినటువంటి ఫలితం ఏంటో, కలగబోయే ఫలితం ఏంటో, అవిశ్వాసులకు కలగబోయేటువంటి ప్రయోజనం ఏంటో నెక్స్ట్ వీడియోలో మీకు నేను పూర్తిగా తెలియజేస్తాను. అయితే ఈ యొక్క వీడియో సందేశం ఏంటంటే, మనము విశ్వాస వీరులంగా ఎలా పరిగణించబడాలంటే, మనము నమ్మినటువంటి విషయాన్ని నమ్మకంగా కొనసాగించుకుంటూ పోయేదే విశ్వాసం. అందుకనే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం నాట్లో విశ్వాసము అనున్నది
నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఎన్నమనుటకు రుజువునై ఉన్నది అని అక్కడ ఆ హెబ్రీ గ్రంథకర్త వ్రాయడం జరిగింది. అదృశ్యమైనవి ఎన్నమనుటకు అంటే కంటికి కనిపించినటువంటివి ఉన్నవి అని రుజువు చేసేదే. తర్వాత విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. మనం ఏదైతే చూడబోతున్నామో, గ్రహించబోతున్నామో, పొందబోతున్నామో అనే నిరీక్షణ కలిగి ఉండడమే విశ్వాసము. అక్కడ గ్రంథకర్త చాలా చక్కగా తెలియజేస్తున్నాడు. విశ్వాసం అనగా అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవాళ్ళకు రుజువునై ఉన్నది. దట్ ఈస్ ద ఫెయిత్. అక్కడ సిమిలారిటీ అనేది క్లియర్గా చూపించడం జరిగింది. ఉదాహరణకి మనం అందరం గమనిస్తే నోవాహు దినాలలో ఆయన యొక్క విశ్వాసము, నోవాహు ఈ లోకంలో పిచ్చివాడిగా కనిపించాడు. ఆయన విశ్వాసాన్ని గురించి మాట్లాడుకుందండి. భక్తిహీనుడిగా, మతిహీనుడిగా ఈ లోక ప్రజలందరూ అతన్ని గ్రహించారు, కానీ ఆయన విశ్వాసము కోల్పోలేదు. 125 సంవత్సరములు ఆయన దేవుని విశ్వాసములో తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఎంతవరకంటే తాను తన కుటుంబం మాత్రమే రక్షింపబడే వరకు కూడా ఆయన ఎవరినైనా రక్షిస్తాము, మరి ప్రాణాలు కాకుండా ప్రయాసపడ్డాడు. అప్పుడు వాస్తవానికి ఆ దేశంలో కానీ, దేశ ప్రజలు కానీ, మరి భూమి మీద కానీ అంతకుముందు వర్షం చూసినట్లు కానీ, లేక వరదలు వచ్చినట్లు కానీ, అంటే ప్రళయాన్ని గురించి అక్కడ చక్కగా నేర్పించబడుతుంది. ప్రళయం వచ్చినట్లుగా నశించి జరుగుతుందని ఎవరు గ్రహించలేదు, చూడలేదు. కాబట్టి ఆ రోజు అవన్నీ కూడా జరుగుతాయని, జరగబోతున్నాయని అందరూ కూడా మారు మనసు పొంది దేవుని యందు విశ్వాసం ఉంచాలని నోవాహు ఈజ్ ద ఫస్ట్ ప్రాఫెట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ద లార్డ్. ప్రభువునందు విశ్వాసముల గురించి మొట్టమొదటిగా ప్రకటించిన వ్యక్తి నోవాహు మాత్రమే. ఎందుకంటే చూడని దాన్ని చూపించి ఆ వైపు ప్రయాణాన్ని కొనసాగించండి అని నిఘంటువుగా చూపించినటువంటి వ్యక్తి. కానీ ఆయన మాటలు ఎవరు కూడా నమ్మలేదు. కాబట్టి ఈ దినాల్లో నివసిస్తున్నటువంటి మనము మన యొక్క ఎదురు చూపు నోవాహు కంటే కూడా, నోవాహు ఓడ కంటే స్థిరమైనది. అదేంటో తెలుసా? సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి యొక్క రెండో రాకడ త్వరలో జరగబోవచ్చున్నదని మనము లోకములో ప్రకటిస్తున్నాము, వారందరినీ ఉత్తేజపడుతున్నాము. అది ఒక రోజు మనం అందరం కూడా చూడబోతున్నాము. ఈ లోకులు నమ్మినా నమ్మకపోయినా స్వార్థికులుగా, దేవుని బిడ్డలుగా, దైవ సేవకులుగా, పరిచారకులుగా, దేవుని యొక్క పరిచారకులుగా మనము మన కుటుంబాలను అయినను చివరికి మనమైనను రక్షింపబడడానికి మనం ప్రయత్నం చేద్దాము. దేవుని యొక్క విశ్వాసములో నమ్మకంగా మనం ప్రాణం ఉన్నంత వరకు